వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు ఈ సెషన్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మ సేద్యంలో దేశంలోకే మొదటి స్థానంలో నిలిచింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 సంవత్సరంలో 3.15 లక్షల ఎకరాల్లో ఈ సూక్ష్మ సేద్యం అమలు చేయటం జరిగింది. అంటే మన రాష్ట్రంలో మొత్తం సాగు అవుతున్నటువంటి వ్యవసాయ భూమిలో 3.15 లక్షల ఎకరాల భూమిలో ఈ సూక్ష్మ సేద్యం సాగు చేయటంతో మొదటి స్థానంలో నిలిచాము. అంటే సూక్ష్మ సేద్యం వలన రాష్ట్రంలో మొత్తం 1,08,143 మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో 3.15 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందించడమే కాకుండా ఈ 3.15 లక్షల ఎకరాల్లో ఎంతమంది రైతులు లబ్ధి పొందారయ్యా అంటే 1,08,143 మంది రైతులు మన రాష్ట్రంలో లబ్ధి పొందడం జరిగింది. మరి మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్. ఇక్కడ 2.63 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేస్తూ ఉన్నారు. మూడవ స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంటే అక్కడ 2.62 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందిస్తున్నారు. ఇక రాజస్థాన్ నాలుగో స్థానంలో 2.42 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అనేది చేయటం జరుగుతుంది. సో కాబట్టి దేశంలో సూక్ష్మ సేద్యంలో ముందున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఆ తరువాత స్థానంలో గుజరాత్, తమిళనాడు, అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రాలు మిగిలినటువంటి 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఇక సాగు చేసినటువంటి ప్రధాన పంటలు, మరి ఈ సూక్ష్మ సేద్యంలో అత్యధికంగా సాగు చేస్తున్నటువంటి పంటలు ఏంటయ్యా అంటే టమాటో, ఆయిల్ పామ్, మిరప, మామిడి, బత్తాయి, అరటి, కొబ్బరి, దానిమ్మ, ఉల్లి, వేరుశెనగ, మొక్కజొన్న, పత్తి, పప్పు ధాన్యాల వంటి పంటలను ప్రధానంగా ఈ సూక్ష్మ సేద్యంలో సాగు చేయటం అనేది జరుగుతుంది. మరి ఈ సూక్ష్మ సేద్యంలో రైతులు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారయ్యా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక మొత్తంలో సబ్సిడీలు అందించడం జరుగుతుంది. మనకి ఉదాహరణగా తీసుకుంటే ఎస్సీ ఎస్టీ రైతులకు మనకి కేంద్ర ప్రభుత్వం 55% రాయితీ అందిస్తే మిగిలినటువంటి రాయితీని అంటే 45% రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ మొత్తంగా 100% రాయితీని అందించడం జరుగుతుంది మన రాష్ట్రంలో. అంటే ఎస్సీ ఎస్టీ రైతులకు ఈ యొక్క సూక్ష్మ సేద్యంలో 100% రాయితీ అనేది ఇవ్వటం జరుగుతుంది, సబ్సిడీ ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి అందులో 55% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 45% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. తద్వారా 100% ఈ ఎస్సీ ఎస్టీ రైతులకు ఈ యొక్క సూక్ష్మ సేద్యంలో రాయితీ ఇవ్వటం అనేది జరిగింది. ఇక చిన్న సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం 55% రాయితీ ఇచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరొక 35% రాయితీ అందించి మొత్తంగా 90%కి వర్తింపజేయటం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 35% రాయితీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం 55% రాయితీ ఇస్తే మొత్తంగా 90% తోటి రాయితీ పొందుతున్నారు. ఎవరయ్యా అంటే చిన్న సన్నకారు రైతులు మన రాష్ట్రంలో. ఇక మూడవ రకంగా ఇతర రైతులు అంటే ఎస్సీ ఎస్టీ రైతులు కాకుండా, చిన్న సన్నకారు రైతులు కాకుండా ఇతర రైతులు అంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతులకు కూడా రాయితీ అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వారికి 45% రాయితీ ఇస్తుంటే మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలను ఆధారంగా చేసుకుని ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు మరియు ప్రకాశం జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు మరియు ప్రకాశం జిల్లాలో అయితే కేంద్ర ప్రభుత్వం 45% రాయితీ ఇస్తుంటే మరి మరొక 45% రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి వారికి 90% రాయితీ ఇవ్వటం జరిగింది. ఇక రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలు మినహాయించి మిగిలినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎంత శాతం సబ్సిడీ ఇస్తున్నారయ్యా అంటే 70% సబ్సిడీ ఇస్తున్నారు. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం 45% ఇస్తే 25% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మొత్తం 70% తోటి ఈ యొక్క ఇతర రైతులకు మన రాష్ట్రంలో సబ్సిడీలు అందించడం జరుగుతుంది సూక్ష్మ సేద్య అభివృద్ధి కోసం. కాబట్టి ఈ విధంగా ఇంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వటం వలన మన రాష్ట్రం దేశంలోకే ఈ సూక్ష్మ సేద్యంలో ముందులోకి వచ్చింది, అంటే మొదటి స్థానంలోకి వచ్చిందని చెప్పి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సూక్ష్మ సేద్యం అంటే ఏంటండి? మైక్రో ఇరిగేషన్ అంటాం కదా, సూక్ష్మ సేద్యం. ఈ సూక్ష్మ సేద్యంలో ప్రధానంగా 2 ఉంటాయండి. అవేంటయ్యా అంటే ఒకటి బిందు సేద్యం, దాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు. 2 తుంపర సేద్యం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటారు. అంటే మనకి బిందు సేద్యము అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ అని చెప్పి 2 ప్రధానమైనటువంటి ఉన్నవి ఈ యొక్క సూక్ష్మ సేద్యంలో భాగంగా. ఇందులో బిందు సేద్యం తీసుకుంటే ఈ బిందు సేద్యం కింద 92,505 మంది రైతులకు లబ్ధి చేకూరితే వీరు 2.68 లక్షల ఎకరాల్లో ఈ యొక్క పరికరాలు
అందించడం జరిగింది. ఈ యొక్క 2.68 లక్షల ఎకరాల్లో ఈ బిందు సేద్యం ద్వారా మనకి నీటిని అందించడం జరుగుతుంది. అంటే సూక్ష్మ సేద్యంలో భాగంగా అత్యధిక భాగం ఏ నీటిపారుదల కింద సాగు అవుతుందయ్యా అంటే బిందు సేద్యం కింద సాగు అవుతుంది. ఎంత అయ్యా అంటే మొత్తం 2.68, అంటే మొత్తంగా ఉన్నటువంటి 3.15 లక్షల ఎకరాల్లో 2.68 లక్షల ఎకరాలు ఒక బిందు సేద్యం ద్వారానే సాగు అవుతుంది. ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారయ్యా అంటే 2.68 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇక తుంపర సేద్యం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటారు. ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కింద ఎంత భూమి సాగు అవుతుందయ్యా అంటే 18,585 ఎకరాలు అవుతుంది. ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారయ్యా అంటే 15,638 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. సో ఈ విధంగా మన రాష్ట్రంలో బిందు సేద్యము అదేవిధంగా తుంపర సేద్యము ఈ రెండిటి ద్వారా మొత్తం 3,15,000 ఎకరాలు 3,15,000 ఎకరాలు ఈ యొక్క సూక్ష్మ సేద్యం కింద అంతిమంగా సాగు అవుతుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి అవుతున్నటువంటి వ్యయం ఎంతయ్యా? మరి సబ్సిడీలు ఇస్తున్నాయి అని చెప్పి అనుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే మొత్తంగా అవుతున్న ఖర్చు తీసుకుంటే 1,232.86 కోట్లు మొత్తంగా ఖర్చు అయితే మరి కేంద్ర రాష్ట్రాలు ఎంత భరించాయంటే 1,030.42 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తే ఇక కేవలం రైతులు అంటే ఎవరండి రైతులు? మనం ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీ ఇస్తున్నాము, సన్న చిన్నకారు రైతులకు 90% ఇస్తున్నాము, మిగిలినటువంటి 10% రైతులు. అదేవిధంగా ఇతర రైతులు మరి 90% రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల్లో, ఇకపోతే ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు తీసుకుంటే 70% అనుకున్నాం కదా. మరి ఇతర 30%, అక్కడ ఉన్నటువంటి 10% ఇవన్నీ కలుపుకొని ఎంత మొత్తంలో రైతులు భరిస్తున్నారయ్యా మన రాష్ట్రంలో అంటే కేవలం 202.44 కోట్లు మన రైతులు భరిస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా సబ్సిడీలు పోను అంటే 1,232 కోట్లు ఖర్చు పెడతంటే అందులో 1,030 కోట్ల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో ఇస్తుంటే మిగిలినటువంటి 202.44 కోట్లు మాత్రమే మన రైతులు భరించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సూక్ష్మ సేద్యాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇస్తున్నారు కాబట్టి దేశంలోకే సూక్ష్మ సేద్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఓకే, థ్యాంక్ యూ.